వాళ్ళ వాళ్ళైతే ఊరు వెళ్ళిపోయారు. కమ్మని దోశలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. కొబ్బరి చట్నీ దోశలు మా చెల్లి వాళ్ళ పాప నేను తింటున్నాము. తిన్న తర్వాత ఏం చేయాలి, మటన్ తీసుకొచ్చి చెప్పి వెళ్ళిపోయారు కదా, వంట చేయాలి. మటన్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇద్దరం అయితే టిఫిన్ చేసేసాము. మటన్ అయితే తయారు చేస్తున్నాను అనమాట. ఇదిగోండి అన్నీ కలిపి రెడీ చేసి అక్కడ పెట్టుకున్నాను. నేను చేసే మటన్ ఎలా ఉంటుందో మరి వీళ్ళకి టేస్ట్ నచ్చిద్దో లేదో చూడాలి. కాస్త పసుపు సరిపోలేదు, కొంచెం వేస్తున్నా. కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసేసి మూత పెట్టేద్దాం. వాటర్ పోసి కొంచెం మటన్లో కారం అయితే వేసాను, వేగిపోతుంది ఫ్రెండ్స్. ఈరోజు సండే కదా, మీరందరూ ఏం కూర చేశారు కామెంట్ బాక్స్లో బోలో బోలో అందరూ. నువ్వు ఎందుకు బోల్తావు అన్సైటు? చూసారా, మా అమ్మాయి కూడా అంటుంది, మా చెల్లి వాళ్ళ పాప వాళ్ళు, నీకు ఎలాగూ సమాధానం చెప్పరు, నువ్వెందుకు అలా అరుస్తున్నావు అంటుంది. ఫ్రెండ్స్, కూర అయితే బాగా మగ్గిపోయింది అనమాట. మగ్గిన తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకొని మంచినీళ్ళు విజిల్ పెట్టాలి. అప్పుడు కూర మంచిగా ఉడికిద్ది మటన్. మళ్ళీ ఇక ఉడికిన తర్వాత ఈ నీళ్ళు ఉన్నాయి కదా, ఎసరంతా మగ్గిపోయే వరకు కాసేపు ఎగరనివ్వాలి. అప్పుడు ఉంటుంది కూర మధ్య సూపర్గా ఉంటుంది. సరే ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం మటన్ అయితే ఉడికేసింది. కాకపోతే కొత్తిమీర మర్చిపోయారంట. కొత్తిమీర అయితే మర్చిపోయారంట. అదొక్కటే మిస్ అయిపోయింది. కానీ కూర మాత్రం చక్కగా కుదిరిందని అనుకుంటున్నా. ఎందుకంటే నేను తినను, ఉప్పు కూడా చూడను. బాగుంది. అన్నం కూడా ఉడికేసింది. గోరింటాకు నల్లగా అయిపోయింది.